వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలన విజయాలు, ఊహించని ఒడిదుడుగులు సహజం. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకే పరిమితమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆ నిరాశ నుండి పూర్తి స్థాయిలో బయటకు వచ్చి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి సిద్ధమవుతోంది. ఈ విషయమై తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ముఖ్య నేతలు, జిల్లా సమన్వయకర్తలు మరియు నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో ఒక కీలకమైన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో క్షేత్రస్థాయి క్యాడర్ లో ధైర్యం నింపేలా, వారిని ఎన్నికల మూడ్లోకి తీసుకెళ్లేలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశా నిర్దేశం చేశారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఓటమితోనే అంతా ముగిసిపోలేదని, స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా పార్టీ మళ్లీ పుంజుకునేలా ప్రతి ఒక్కరూ కష్టపడాలని పిలుపునిచ్చారు. ఈ తాజా పొలిటికల్ రివ్యూ వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశాలు మరియు వ్యూహాలేంటో ఈ వీడియోలో మన పూర్తి వివరాలతో లోతుగా పరిశీలిద్దాం. రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం గత ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ కార్యకర్తల్లో ఒక విధమైన సైలెన్స్ లేదా నిరాశ ఆవరించింది. ఇలాంటి సమయంలో క్యాడర్ ను వదిలేయకుండా నేరుగా అధినేత రంగంలోకి వచ్చి దిశా నిర్దేశం చేయడం అత్యంత కీలకమైన రాజకీయ వ్యూహం. తాడేపల్లి సమావేశంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలకు ఎల్లప్పుడూ తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గ్రామ మరియు మండల స్థాయిలలో పార్టీని బలోపేతం చేయడానికి ఇన్ఛార్జీలు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపు అనేది కేవలం ఒక పదవికి సంబంధించింది మాత్రమే కాదని, అది క్షేత్రస్థాయిలో పార్టీకి ఉన్న ప్రజాదరణను మరియు ఉనికిని నిరూపించుకునే ఒక గొప్ప అవకాశమని వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రం ఖచ్చితంగా మనం ప్రెస్టీజ్గా తీసుకునే జరిపించాల్సిందే. ఇది ప్రతి ఒక్క క్యాండిడేట్కు చాలా ఖచ్చితంగా చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎన్ని కుట్రలు పన్నినా, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఎన్ని ఇబ్బందులు పెట్టినా, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి కార్యకర్తకు మనం తోడుగా ఉండాలి అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. నేను మాత్రం ఎందుకు అనంటే ఈ స్థానిక సంస్థల్లో పోటీ అనేది క్యాండిడేట్ నిలబడిన తర్వాత అది విజయమైనా పరాజయమైనా కూడా ఆ ప్రతి క్యాండిడేట్కు అనిపించాలి, ఎమ్మెల్యే క్యాండిడేట్ నాకు తోడుగా ఉన్నాడు అని. ఆ పరాజయమైనా కూడా ఆ ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ నాకు అండగా నిలబడ్డాడు. చంద్రబాబు నాయుడు అధికార దుర్వినియోగం ఎంత చేసినా కూడా, నన్ను ఓడించడానికి ఎంత చేసినా కూడా నా ఎమ్మెల్యే క్యాండిడేట్ నన్ను విడవలేదు, నాకు అండగా తోడుగా నిలబడ్డాడు అన్నది ప్రతి కార్యకర్తకు అనిపించాలి. ఆ విధంగా మీరు కార్యకర్తల మనసులు గెలుచుకునే కార్యక్రమం ఈ ఎన్నికల ద్వారా జరగాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కార్యకర్తకు సంబంధించిన ఎన్నికల్లో మీరు కార్యకర్తకు తోడుగా ఉంటే రేపొద్దున మీ ఎన్నికల్లో అదే కార్యకర్తలు మీకు తోడుగా ఉంటారు అన్నది మాత్రం ఎవరూ మర్చిపోవద్దండి. ఇది చాలా ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎన్ని కుట్రలు చేసినా, ఎంతగా ఇబ్బందులు పెట్టినా కూడా ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జెండా ఎగిరేయాలి. ఇది మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైనా ఏకగ్రీవం జరిగింది అని అంటే మాత్రం దాన్ని నేను చాలా సీరియస్గా తీసుకుంటాను. ఇది మరొకసారి మళ్ళీ చెప్తా ఉన్నా. అలా జరిగితే అది నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జ్ ఫెయిలియర్గానే అది నేను భావిస్తాను అని మాత్రం ఖచ్చితంగా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నా. ఓటమి భారాన్ని పక్కన పెట్టి ప్రతి ఒక్కరూ ప్రజల మధ్యకు వెళ్లాలని చెప్పడం ద్వారా నిరుత్సాహంలో ఉన్న శ్రేణుల్లో ఒక సరికొత్త ఊపును తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో కేవలం ఉపన్యాసాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయి ప్రణాళికలపై జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘంగా చర్చించారు. నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలు స్థానిక పరిస్థితులను అంచనా వేయాలని, అభ్యర్థుల ఎంపికలో ఎక్కడ ఆలస్యం చేయకూడదని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలలో
స్థానికంగా మంచి పట్టున్న ప్రజలతో నిరంతరం సంబంధాలు కలిగి ఉన్న నాయకులకే ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. ఒకవేళ ఏ నియోజకవర్గంలోనైనా ఇన్ఛార్జీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అక్కడ కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించినట్లు సమాచారం. పార్టీని నమ్ముకొని ఉన్న సామాన్య కార్యకర్తలకు న్యాయం జరిగేలా, వారిలో ఒక నమ్మకాన్ని కలిగించేలా ప్రణాళికలు ఉండాలని స్పష్టత ఇచ్చారు. రాజకీయాలలో ప్రజా సమస్యలపై పోరాడటమే ఏ ప్రతిపక్ష పార్టీకైనా ప్రధాన ఆయుధం. స్థానిక ఎన్నికల ప్రచారంలో అధికార కూటమి ఇచ్చిన హామీల అమలు తీరును మరియు క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రధాన అస్త్రాలుగా మార్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి శ్రేణులకు సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ రంగాలలో సాగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తూ వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చెప్పారు. ప్రజల తరపున నిలబడి పోరాడినప్పుడే ఏ రాజకీయ పార్టీకైనా మళ్లీ ఆదరణ లభిస్తుందని, అందుకే ప్రతి చిన్న సమస్య పైన స్థానిక నాయకులు స్పందించాలని దిశానిర్దేశం చేశారు. ఈ వ్యూహం ద్వారా పార్టీని నిరంతరం ప్రజల మధ్య ఉంచడంతో పాటు రాబోయే ఎన్నికల్లో తమ వాయిస్ ను గట్టిగా వినిపించే అవకాశం లభిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేస్తున్న అడుగులు చాలా దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ఉన్నట్లు కనిపిస్తోంది. ఒకవైపు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా వివాదం నడుస్తున్నప్పటికీ దానిని పక్కన పెట్టి నేరుగా ప్రజాక్షేత్రంలో జరిగే స్థానిక ఎన్నికల సమరానికి క్యాడర్ ను సన్నద్ధం చేయడం ద్వారా పార్టీ లైన్ ను క్లియర్ చేశారు. మండల పరిషత్, జిల్లా పరిషత్ మరియు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల సరళిని మార్చే అవకాశం ఉంది. ఇరు వర్గాల మధ్య తీవ్రమైన పోటీ ఉండే ఇటువంటి స్థానిక పోరులో వైసీపీ గనుక మంచి స్థానాలను సాధించగలిగితే అది పార్టీ పునరుజ్జీవనానికి ఒక బలమైన పునాదిగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తాడేపల్లి వేదికగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ సమీక్ష మరియు క్యాడర్ కు ఇచ్చిన దిశానిర్దేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక సరికొత్త ఉత్సాహానికి దారితీసిందని చెప్పవచ్చు. స్థానిక సంస్థల ఎన్నికలను ఒక సవాలుగా తీసుకొని ముందుకు సాగాలనే ఆయన నిర్ణయం రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి. క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తలు ఏ మేరకు సమన్వయంతో పనిచేస్తారనే దానిపైనే పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాడర్ కు ఇచ్చిన ఈ ఆదేశాలపై మరియు వైసీపీ తాజా పొలిటికల్ వ్యూహాలపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ లో తప్పకుండా పంచుకోండి. ఈ పొలిటికల్ ఇన్ఫర్మేటివ్ విశ్లేషణ వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరో లేటెస్ట్ రాజకీయ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.